హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీటెన్ ఛానల్. సో గ్రాఫిక్ డిజైనింగ్లో ఇంకొక వన్ ఆఫ్ ది మేజర్ సాఫ్ట్వేర్ అయినటువంటి అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అవుతుందో మీకు ఇవాళ అడోబ్ ఇల్లుస్ట్రేటర్కి సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ అండ్ మరియు జనరల్ ఓవర్వ్యూ గురించి మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాము. సో అడోబ్ ఇల్లుస్ట్రేషన్ యాక్చువల్ ఇల్లుస్ట్రేటర్ అంటారు. ఇల్లుస్ట్రేషన్ అంటే అర్థం ఏంటంటే ఒక పెయింటింగ్ అనమాట. ఇల్లుస్ట్రేటర్ అంటే మీరు గూగుల్లో టైప్ చేయండి. ఇల్లుస్ట్రేటర్ అంటే పెయింటింగ్ చేసేవాడిని ఇల్లుస్ట్రేటర్ అంటారు అనమాట. ఒక పెయింటింగ్ కానీ ఒక డ్రాయింగ్ కానీ ఇల్లుస్ట్రేషన్ అని చెప్పేసి అంటారు అనమాట. సో ఆ వర్డ్నే మనం ఇక్కడ అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అని చెప్పేసి అంటారు. సో ఎస్పెషల్లీ ఏంటంటే ఇది లోగోస్ని క్రియేట్ చేయడానికి, గ్రాఫిక్ డిజైన్ సంబంధించినటువంటి హై రెజల్యూషన్ ఐకాన్స్ ప్రిపరేషన్ చేయడానికి, కార్టూన్స్ ఇమేజెస్ డ్రా చేయడానికి అలాంటి వర్క్స్ అన్నిటి కోసం కూడా ఉపయోగపడుతుంది. సో మీకు డైరెక్ట్గా సెర్చ్ బాక్స్లోకి వచ్చేసి ఇక్కడ ఇల్లుస్ట్రేటర్ అని కొట్టేసినైతే ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకుని డైరెక్ట్ అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అనే సాఫ్ట్వేర్ కనిపిస్తుంది. ఓకే కొట్టగానే మీకు డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. సో మేబీ అది ఓపెన్ అవ్వడం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను ఏం చేశానంటే డైరెక్ట్ ఓపెన్ చేసి పెట్టాను. సో ఇక్కడ నాకు పక్కన ఇక్కడ కనిపిస్తుంది, ఇది అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అనమాట. ఈ అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఏదైతుందో చాలా ఓల్డ్ అప్లికేషన్. ఇది కూడా కొరల్డ్రా మార్కెట్లోకి రావడానికంటే ముందు నుంచి కూడా ఇది అడోబ్ ఇల్లుస్ట్రేటర్ సాఫ్ట్వేర్ అనేది మార్కెట్లో ఉంది. సో ఈ సాఫ్ట్వేర్కి యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే అసలు ఫోటోషాప్ ఉంది కదా సార్, మరి అట్లాంటప్పుడు అసలు ఇల్లుస్ట్రేటర్ వాడాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి మీరు అడగవచ్చు. సో ఫోటోషాప్లో ఏంటంటే మీకు ఫోటోషాప్కి దీనికి ఉన్నటువంటి మెయిన్ వేరియేషన్ ఏంటంటే ఫోటోషాప్ వచ్చేసి టోటల్గా ఇది పిక్సెల్ బేస్డ్ అనమాట. అంటే ఏంటంటే పిక్సెల్ బేస్డ్ అంటే జూమ్ చేస్తే మనకి ఇది పగులుతుంది అనమాట. ఇది పిక్సెల్ బేస్డ్ ఇది ఫోటోషాప్ అనమాట. ఇది వచ్చేసి రాస్టర్ బేస్డ్ అనమాట. అంటే రాస్టర్ అంటే సేమ్ చేసినట్టయితే షేప్స్ లా ఉంటుంది అనమాట, ఒక ఆబ్జెక్ట్స్ అనమాట. ఇది వచ్చేసి ఇల్లుస్ట్రేటర్ అండ్ కొరల్డ్రా, ఈ రెండు అప్లికేషన్స్. అందుకే మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, డిడిపి సెంటర్ కాకుండా గ్రాఫిక్ డిజైనింగ్ కంపెనీలు ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళు కంపల్సరీ ఇల్లుస్ట్రేటర్ కానీ కొరల్డ్రా కానీ ఈ రెండు సాఫ్ట్వేర్స్ ఎక్కడైనా కూడా యూజ్ చేస్తుంటారు అనమాట. ఓకే, సో మన ఇవాటి కరెంట్ టాపిక్ వచ్చేసి కొరల్డ్రా కాదు కాబట్టి ఐఎమ్ రిమైంగ్ దిస్ వన్. సో ఇది రాస్టర్ బేస్డ్. దీనికి మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇల్లుస్ట్రేటర్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే హై రెజల్యూషన్ అనమాట. హై రెజల్యూషన్ అంటే హై రెజల్యూషన్ పిక్సెల్స్ని, ఫొటోస్ని హై రెజల్యూషన్ ఫైల్స్ని జనరేట్ చేస్తుంది. వెరీ ఫ్లెక్సిబుల్ ఫర్ ప్రింటింగ్ అనమాట. ఓకే, ప్రింటింగ్కి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది అనమాట. ఓకే, ప్రింటింగ్కి అడ్వాంటేజ్గా ఉంటుంది, హై క్లారిటీ ఉంటుంది. మీకు జూమ్ అవుట్ చేసినా కూడా ఫైల్ అనేది కూడా మనకి ఎక్కడ పగలదు. అది మెయిన్ దీని యొక్క అడ్వాంటేజ్ అనమాట. ఓకే, అండ్ షేప్స్ వైజ్గా ఉంటుంది. ఫోటోలాగా కాకుండా షేప్స్ క్రియేట్ చేయడానికి మనకు ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది. ఓకే, సో నెక్స్ట్ ఇంటర్ఫేస్లోకి రండి. ఇక్కడికి వచ్చినట్టయితే సేమ్ వే ఫైల్ మెను, యాజ్ యూజువల్గా ఎడిట్ మెను, ఆబ్జెక్ట్ మెను, టైప్ మెను, సెలెక్ట్ మెను, ఎఫెక్ట్ మెను, వ్యూ మెను, విండో మెను, హెల్ప్ మెను. సో ఇల్లుస్ట్రేటర్ నేను చాలా స్టార్టింగ్ వర్షన్ నుంచి చూస్తున్నాను. ఇందులో వచ్చేసి కొత్తగా మెనూస్ అంటూ ఏమీ యాడ్ చేయడం జరగలేదు. పాత వర్షన్లు ఏవైతున్నాయో అవే మెనూస్ ఉన్నాయి, సేమ్ ఫైల్, ఎడిట్, వ్యూ మెనూస్. అండ్ ఇక్కడ లెఫ్ట్లో ఇక్కడ మనకు టూల్స్ కనిపిస్తున్నాయి. సో ఈ టూల్స్ యొక్క బాక్స్ కూడా 1 కాలం ఆర్ 2 కాలం లాగా మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా జనరల్ వర్క్ ఏరియా ఇక్కడ కనిపించేటువంటి. సో రైట్ సైడ్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే ప్యాలెట్స్ అనమాట. ఇక్కడ మీకు ఏ ప్యాలెట్ కావాలనుకుంటే కలర్ స్విచెస్, స్వాచెస్ ఏవి కావాలని కనిపిస్తుంది. సో ఫస్ట్ ఒక ఫైల్ని ఓపెన్ చేసేసి ఈ ప్యాలెట్స్ని చెక్ చేద్దాం మనం. సో న్యూ ఫైల్ అడుగుతుంది. సో ఈ ఫైల్ సెట్టింగ్స్ ఏవైతే మీకు అడిషనల్ ఫర్దర్ క్లాసెస్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. సో క్యాజువల్గా అయితే నేను ఒక ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను మీకు ఇప్పుడు. సో ఫోటోషాప్లో లాగా కాకుండా ఇక్కడ కూడా మనకి ఏంటంటే వర్క్ ఏరియా ఎక్కువ ఇస్తాడు, లెఫ్ట్కి రైట్కి అండ్ టాప్ బాటమ్ చాలా లొకేషన్స్లో. ఇదంతా కూడా ఏంటంటే ప్రాక్టీస్ కోసం కావచ్చు, లేదంటే వర్క్లో అన్నెసెసరీ డేటా కానీ ఇమేజెస్ కానీ వాటి పక్కన ఇట్లా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అనమాట. ఈ వైట్ ఏరియా ఏదైతే ఉంటుందో ఈ బాక్స్ పెట్టేసి మార్జిన్ అయితే ఇది పేజ్ అనమాట. పేజ్ ఏరియా, ప్రింట్ ఏరియా వచ్చింది, వర్క్ ఏరియా, ప్రింట్ ఏరియా ఏదైనా అనొచ్చు.
సో ఈ ప్రింట్ ఏరియాలో ఉన్న ఆబ్జెక్ట్ ఏవైతే అవి మాత్రం మీరు ప్రింట్ నొక్కేస్తే ప్రింట్లోకి వస్తుంది. బట్ ఫైల్ సేవ్ చేసినప్పుడు పక్కన ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ నేను డ్రా చేశాను. ఇది మనకు ఫైల్ సేవ్ చేసినప్పుడు సేవ్ ఉంటుంది, బట్ ఇది ప్రింట్లోకి రాదన్నమాట. అదొక మెయిన్ అడ్వాంటేజ్. ఓకే, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ డ్రా చేశాను, సపోజ్ ఇది ఉండదు. బట్ ఇప్పుడు ఇలా డ్రా చేశాను అనుకోండి, ఈ పార్ట్ వరకు ఇక్కడ వరకు మాత్రమే ఇస్తాను. ఈ బయట పార్ట్ అయితే ఇది మనకి ప్రింట్ లోపల రాదు. సో అది మెయిన్గా మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఓకే, సో ఇక్కడ టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్తో పాటు మీరు ఇక్కడ ఏ టూల్ని సెలెక్ట్ చేసినా కానీ సరే ఆ టూల్కి సంబంధించినటువంటి అడిషనల్ అట్రిబ్యూట్స్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి మనకి. మోస్ట్ ప్రాబబ్లీ ఫోటోషాప్లో లాగా కాకుండా ఫోటోషాప్లో ఉండేటువంటి పెన్ టూల్కి సంబంధించిన సెట్టింగ్స్ లాగానే ఎక్కడ వచ్చింది. ఇక్కడ మనం ఫోటోని ఎడిట్ చేయడానికి ఉండదండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది కావాలన్నా కానీ సరే ఒక పాత్ అవుతుందో ఒక పాత్ అంటే జస్ట్ లైక్ ఇక్కడ చూడండి, ఒక డ్రాయింగ్ అంటే ఓకే హ్యూమన్ ఫేస్ ఇక్కడ డ్రా చేశాను నేను. సో దిస్ ఇలా ఒక అవుట్లైన్ టైప్ ఆఫ్ డ్రాయింగ్స్ ఏవైతున్నాయి, కంప్లీట్ షేప్స్ కావచ్చు, ఆబ్జెక్ట్స్ కావచ్చు, డ్రాయింగ్స్ కావచ్చు, ఏదైనా కానీ సరే మీరు ఇక్కడ డ్రా చేయడానికి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ డ్రాయింగ్ పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళు అండ్ పెయింటింగ్. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఫోటోషాప్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇల్లుస్ట్రేటర్ చేయలేరండి. అది మాత్రం కంపల్సరీ. ఎవరికైతే మీకు డ్రాయింగ్ అనేది బాగా ఇంట్రెస్టెడ్గా ఉండి టూల్ పైన మంచి గ్రిప్ కమాండింగ్ అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ టూల్ని బాగా మోస్ట్లీ 100కి 100% న్యాయం చేసే విధంగా దీన్ని యూజ్ చేయగలుగుతారు. ఓకే, సేమ్ ఇప్పుడు రైట్ సైడ్ ఇక్కడ ప్యాలెట్స్ కూడా అనుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ప్యాలెట్స్, కలర్స్, గ్రేడియంట్ ఎఫెక్ట్స్, ప్యాలెట్స్, కలర్స్, బ్రషెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రషెస్, ఐకాన్స్, క్లిప్ ఆర్ట్స్, అవుట్లైన్ సెట్టింగ్స్, గ్రేడియంట్స్, ఇలా మల్టిపుల్ ప్యాలెట్స్ అని ఉన్నాయి. సో ఇక్కడ కనిపించేటువంటి ఏ ప్యాలెట్ అయినా కానీ సరే మీకు అన్నీ కూడా ఇక్కడ విండోలో కనిపిస్తుంది. అన్నీ కూడా ప్యాలెట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇవే ప్యాలెట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపించేస్తాయి. ఓకే, సో దిస్ వన్ ఇక్కడ కూడా మనకి మల్టీ ఫైల్స్ని ఒకటే విండోలో మనకి ఇక్కడ కనిపించేస్తుంది. సో ఇది ఫైల్ అన్టైటిల్ 1, ఇది వచ్చేసి ఇది అన్టైటిల్ 2 అనమాట. కాబట్టి ఇట్లా మల్టిపుల్ ఫైల్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇది క్లోజ్ చేయగానే అడుగుతుంది మనకి ఎస్ ఆర్ నో. సో నేను నో అంటున్నాను, ఫైల్ సేవ్ చేసుకుంటే ఎస్ అనండి. సో నాకు ఇప్పుడు టెంపరీగా అవసరం లేదు కాబట్టి నేను ఫైల్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, దిస్ వన్ ఇట్లాగా సేమ్ యాజ్ యూజువల్ అడోబ్కి సంబంధించిన గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఇంటర్ఫేస్ మాత్రం దాదాపు మనకు ఒకే విధంగా ఉంటుంది. అందులో ఎలాంటి వేరియేషన్ ఉంటుంది. సేమ్ పైన వచ్చేసి టాప్లో మనకి ఇక్కడ మెనూ బార్ ఉంటుంది, లెఫ్ట్లో టూల్ బార్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి ప్యాలెట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మీకు లోగోస్ క్రియేషన్, బ్రోషర్స్ డిజైనింగ్, కంపెనీకి సంబంధించిన పెద్ద పెద్ద హోర్డింగ్స్ డిజైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇందులో చూసుకోవచ్చు. ఓకే, సో ఆ వర్క్స్ని ఎలా చేయడం, వాటిని ప్రింట్స్ కోసం ఎట్లా చేయడం అనేది మీకు ఫర్దర్ టాపిక్స్ లోపల డిస్కషన్ అనేది చేయొచ్చు. ఓకే, సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టూల్స్, మెనూస్ అండ్ మెనూస్ అన్నింటినీ కూడా యూజ్ చేసేసి ఒక్కొక్క అవుట్పుట్స్ని వర్క్ని ఎట్లా చేయడం అనేది మీరు నెక్స్ట్ టాపిక్స్లలో నేర్చుకోగలుగుతారు. సో కాబట్టి ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి లీటెన్ ఛానల్. సో మీకు కావాల్సినటువంటి గ్రాఫిక్ డిజైనింగ్ కంటెంట్ అంతా కూడా మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. మీరు ఒక పర్ఫెక్ట్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళిన దానికంటే కూడా నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్తో, మంచి కంటెంట్తో మీకు ట్రైనింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ టాపిక్లో మనకు టూల్స్ సంబంధించిన సెట్టింగ్స్ ఏవైతే అన్ని చూడవచ్చు. ఇంకా రిమైనింగ్ సాఫ్ట్వేర్స్ కోసం కూడా లీటెన్ ఛానల్ని చూస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.